పశ్చిమ బెంగాల్లో దారుణ ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి. అయితే ఎప్పుడైతే రాష్ట్ర బీజేపీ ముఖ్య నాయకుడిగా ఉన్నటువంటి శువేందు అధికారి పిఏ ఎప్పుడైతే హత్యకు గురైనో నిన్న సాయంత్రం, ఆయన హత్యకు గురైన కొన్ని గంటలకే దాదాపు ఒక ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి అతన్ని గన్ షాట్ అతనికి తలకు గురిపెట్టి కాల్పులు జరిపినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ మోటార్ సైకిల్ మీద వచ్చి ఎవరైతే కాల్పులు జరిపారో ఇదే పద్ధతిలో పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా అటు ఉత్తర 24 పరగనాల జిల్లా కావచ్చు, అట్లాగే హౌరా జిల్లా కావచ్చు, అట్లాగే పానీహాటి ప్రాంతం కావచ్చు. సో ఈ 3-4 ప్రాంతాల్లో నాటు బాంబులు విసురుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఆర్జీకర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్ తల్లికి బీజేపీ టికెట్ ఇవ్వడంతో ఆమె పానీహాటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో మనకు గెలుపొందడం జరిగింది. అయితే ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో పానీహాటి నుంచి గెలిచినటువంటి డేబ్నాథ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇంటి సమీపంలో సెయింట్ జేవియర్ ఇన్స్టిట్యూషన్ సమీపంలో బీజేపీ నాయకులు ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు ఉన్నటువంటి గుంపు మీద ఇద్దరు వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ మీద వచ్చి నాటు బాంబులు విసిరి వెళ్ళిపోవడం జరిగింది. దీంతో వాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు 5 బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో అట్లాగే హౌరా జిల్లాలోని కిదిరిపూర్, అట్లాగే టోప్సియా, అట్లాగే రిప్పన్ స్ట్రీట్ ఈ 3 ప్రాంతాల్లో కూడా నాటు బాంబులు పేలుతున్న పరిస్థితి. కొందరిని పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ 3 ప్రాంతాల్లో 144 సెక్షన్ అయితే కోల్కతా పోలీసులు అమలు చేసిన పరిస్థితి. సో మరోవైపు ఉత్తర 24 పరగనాల జిల్లాలో కూడా ఎక్కడికక్కడ 144 సెక్షన్ అమలు చేస్తూ ఉన్నారు. బెంగాల్లో ఎప్పుడైతే మమతా బెనర్జీ ఓడిపోయిందో టీఎంసీ నాయకులు దాదాపు 15 ఏళ్ళుగా వేళ్ళూనుకున్నటువంటి మాఫియా టీఎంసీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ ఓటమిని జీర్ణించుకోలేక బీజేపీ నాయకుల మీద అక్కడ స్థానిక ప్రజల మీద దాడులు చేస్తూ నాటు బాంబులు, తుపాకులతో కాల్పులు, నాటు బాంబులు విసరడం, నాటు బాంబులతో బ్లాస్టింగ్లు జరపడం ఇట్లాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే శువేందు అధికారి పిఏ ఎవరైతే హత్యకు గురయ్యారో దీన్ని కేంద్రంలోని బీజేపీ సీరియస్గా తీసుకుంది. దాదాపు ఇప్పటికీ 4 నుంచి 5 బృందాలు ఎవరైతే నిందితులు ఎవరైతే ఉన్నారో కాల్పులకు తెగబడ్డవారో వాళ్ళ కోసం గాలింపు మొదలుపెట్టాయి. మరోవైపు మమతా బెనర్జీ నేతృత్వంలో ఉన్నటువంటి టీఎంసీ నాయకులందరితోని మమతా బెనర్జీ వాళ్ళ సమావేశం ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఇప్పుడు రాజీనామా చేయాల్సిన అంశం ఒకటి ఉంది. అట్లాగే ఒకవేళ బీజేపీ పార్టీ ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రతిపక్ష పార్టీగా ఎట్లాంటి పాత్ర పోషించాలి అనే దాని మీద కీలక సమావేశం తన నివాసంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మొత్తం టీఎంసీ ఉన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 80 మంది విజయం సాధిస్తే ఈ సమావేశానికి కేవలం 70 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. 10 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనేది ఎవరికి తెలియకుండా పోయింది. అసలు నిజంకి టీఎంసీలో చీలిక మొదలైందా, మమతా నాయకత్వాన్ని పక్కకు పెట్టే వాళ్ళు ఎందుకు ఈ సమావేశానికి హాజరు కాలేదు, ఇంత కీలక సమావేశానికి ఎందుకు వాళ్ళు గైర్హాజరయ్యారు దాని మీద టీఎంసీ నాయకులు మాత్రం ఏమీ స్పందించలేదు. మమతా మాత్రం మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు హాజరు కాకపోవడం మాకు ముందే సమాచారం ఇచ్చారని ఏదో కప్పిపుచ్చుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ టీఎంసీలో కూడా ఒక వర్గం చీలిక మొదలైనట్లయితే మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి ఎస్పీ సమాజ్వాదీ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ దీదీని కలిసేందుకు పశ్చిమ బెంగాల్ కోల్కతాకు చేరుకున్నారు. కోల్కతాలో దీదీని కలిసి ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ ఓటమి కాదు, దీన్ని మీరు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ భవిష్యత్తులో టీఎంసీ ఇక్కడ అధికారంలోకి వస్తుందని ఓదార్పు మాటలు చెప్పే ప్రయత్నం చేశారు అఖిలేష్ యాదవ్. సో రాష్ట్ర వ్యాప్తంగానైతే కర్ఫ్యూ వాతావరణం నడుస్తుంది, నాటు బాంబులు పేలుతూ ఉన్నాయి, బీజేపీ కార్యకర్తలు నాయకుల మీద నాటు బాంబులు విసురుతూ ఉన్నారు. పోలీసులు పహారాల్లో ఇప్పుడు పశ్చిమ బెంగాల్ మొత్తం ఒక కర్ఫ్యూ వాతావరణం అయితే కొనసాగుతోంది. మరోవైపు ఈ నెల 9వ తేదీన అంటే మరో 2 రోజుల్లో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. సో సీఎం అభ్యర్థి ఎంపిక, సీఎం ఎవరు, శాసనసభాపేక్ష నేతగా ఎవరిని ఎప్పుడు ఎన్నుకుంటారనేది ఒకరోజు ముందు అంటే 8వ తేదీ కల్లా సాయంత్రం కల్లా తేలిపోయే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు దీని మీద పశ్చిమ బెంగాల్లో పరిస్థితులను చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ అట్లాగే అమిత్ షా కూడా హాజరయ్యే అవకాశం ఉంది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగాల్ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో భాగంగా ఆయన పదే చెప్పారు, నాకు విశ్వాసం ఉంది, ఈసారి మనమే గెలవబోతా ఉన్నాం, నేను ప్రమాణ స్వీకారానికి మళ్ళీ వస్తానని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరవేసే దృశ్యాన్ని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది.
సో మొత్తానికైతే పోస్ట్ పోల్ ఎప్పుడైతే 2021లో కూడా దాదాపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇట్లాంటి హింసాత్మక ఘటనలు జరిగాయి. దాదాపు 21 మంది చనిపోయారు అప్పుడు. సో ఆ ఎన్నికల దృష్ట్యా అప్పుడు జరిగినటువంటి హింస దృష్ట్యా ఈసారి ఎన్నికల కమిషన్ చాలా పకడ్బందీగా దాదాపు 2,40,000కు పైగా కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు వీళ్ళంతా పెట్టి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో అయితే నిర్వహించగలిగింది. కానీ ఫలితాల తర్వాత మాత్రం హింసాత్మక ఘటనలు చెలరేగాయి. కీలకమైనటువంటి ఇప్పుడు సీఎం రేస్లో ఉన్నటువంటి సువేందు అధికారి పిఏ, ఎగ్జిక్యూటివ్ పిఏ ఉన్నటువంటి చంద్రనాథ్ నిన్న గుర్తు తెలియని దుండగులు గన్తో కాల్చి చంపడం అసలు బెంగాల్లో మళ్ళీ హింస చెలరేగల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.